ఉన్నతమైన నామమునకు మహిమ ప్రభావం కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరికీ వందనాలండి. గట్టి చెప్పండి, వందనాలు. దేవుని మహాకృప చేత ఈ సభల్లో ఈ దినం మీతో కలిసి సహవాసం చేయడానికి ప్రభు చేసిన ఏర్పాటును బట్టి మొదటిగా ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘానికి, బాధ్యత కలిగిన సహోదరులకు ప్రభు పేరట వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నమ్మదగిన దేవుడు తన కృపచేత ఈ స్థానిక సంఘ పరిచర్యను జ్ఞాపకం చేసుకొని నడిపిస్తున్న విధానం ఎంతైనా దీవెనకరం. దైవజనులు ప్రభునందు నిద్రించిన ఆవులయ్య గారు నిజంగా తాను జీవించిన కొద్ది కాలములోనే దేవుని కొరకు బహుబలముగా వాడబడినవాడు. తన పరిధిలో ఒకవేళ మిగతా ప్రసంగికుల్లాగా అనేక స్థలాలకు తిరిగి వాక్య పరిచర్య చేయకపోయినా చిన్న పరిచర్యను తన ప్రాంతంలో ప్రభు నడిపింపును ఎరిగినవాడై క్రొత్త స్థలాల్లో పరిచర్య చేయాలన్న తపన, ఆశ తన హృదయంలో ఎంతగా ఉండేదో మనందరికీ తెలుసు. ఆవులయ్య గారు నాకు పరిచయమైంది కొద్ది కాలం నుండే. అయితే ఆ కొద్ది కాలంలో తాను కలిగి ఎరిగి ప్రభుని ఎంతగానో స్తుతించాను. తాను మరణించిన దినాన భూస్థాపన సమయంలో వచ్చాను. మరలా ఇప్పుడు సంవత్సరం అయింది. ఈ దినం మీ మధ్యకు రాగలిగాను. సంఘం దేవుడిచ్చిన పరిచర్యను, తనను దేవుడు వాడుకున్న విధానాన్ని బట్టి దేవుని స్తుతించడం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత పరిచర్యను కొనసాగించడం అనేది చాలా 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 అవసరమై ఉంది. కొందరి పరిచర్యలు వారి మరణంతో ముగించబడతాయి, తర్వాత ఎవరు ఉండరు. కొంతమంది విస్తారంగా పరిచర్య చేసిన వారు ఉన్నారు, మంచి పేరు కలిగిన వారు ఉన్నారు. వారు మరణం తర్వాత వారి పరిచర్య అసలు కనబడకుండా పోయింది. అయితే అది అలాంటి దుర్భర పరిస్థితి ఇక్కడ జరగకుండా దేవుడు పిల్లలను, అలాగే సంఘస్థులను, బాధ్యత కలిగిన వారిని సిద్ధపరిచాడు. కాబట్టి దేవుని పని, దేవుని చేత ఆమోదించబడిన ఏ పని అయినా దేవుడు వచ్చేంత వరకు తప్పక ఉంటుంది. ఇది దైవగ్రంథ ఆధారంతో చిన్న అనుభవంలో చెప్పగలిగిన మాట. దేవుని చేత ఆమోదించబడి ఆరంభించబడిన ఏ పరిచర్య అయినా దేవుడు వచ్చేంత వరకు తప్పక ఉంటుంది. పరిచర్య ప్రారంభకులు తన తర్వాత తరాన్ని, తర్వాత వ్యక్తులను సిద్ధపరచకపోతే పరిచర్యలు చాలాసార్లు కనుమరుగైపోయాయి, నీరసెల్లిపోయాయి, అసలు ఆఖరికి కనబడకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి. అందుని బట్టి ప్రభును నేను స్తుతిస్తున్నాను. ఈ స్థానిక సంఘాన్ని బట్టి మంచిది. ప్రభు తన కృపచేత మనకిచ్చిన సమయంలో జ్ఞానం కొరకై మనము నెహెమ్యా గ్రంథంలో ఒక చిన్న మాట చదువుకొని సమయంలోపే మనం ముగించుకుందాం. నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం తెరవండి. 7వ అధ్యాయం. దేవుని మందిర ప్రాకారాలు కట్టబడుతున్న సమయంలో ఆ పని పూర్తయిన తర్వాత అక్కడ మందిరంలో నియమించబడిన వ్యక్తులను గూర్చిన వివరాలు మనకు 7వ అధ్యాయం తర్వాత కనబడుతూ ఉన్నాయి. దేవుని మందిరం నియమించబడిన తర్వాత, నిర్మించబడిన తర్వాత రండి 7వ అధ్యాయంలో ఒకసారి 2వ వచనాన్ని లేక మొదటి 2 వచనాలు చదువుకుందాం. నేను ప్రాకారమును కట్టి, నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులకు, గాయకులకును, లేవీయులకును వాడు నిలబడి ఉన్నాడు. మరుగుపరిచి మీ పక్షాన వాడుకొని, ఘనమైన మా దేవా, మీ కృపచేత మమ్మల్ందరినీ మీ వాక్య వెలుగులో ఈ మీ దాసుని మీరు ఎరిగి ఉన్నారు కనుక మరుగుపరచుమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామముననే స్తోత్రించి
ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న లేఖన భాగము నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనాన్ని 2వ వచనాన్ని చదువుకున్నాం. పైన అధికారం ఇవ్వబడిన వ్యక్తుల ప్రస్తావన ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని ఆకారాలు కట్టాడు. దేవుని మందిరం ఆనాడు పడిపోవడం, మాట వినకపోవడమే, దేవుని మాటకు అవిధేయత చూపటమే. దేవుని మాట విననందువలన దేవుడు తీసుకున్న నిర్ణయం సామాన్యమైంది కాదు. మీరు ఒక్కసారి దినవృత్తాంతం 2వ గ్రంథం ఆఖరి అధ్యాయంలోనికి వస్తే, అంటే 36వ అధ్యాయంలో 15వ వచనంలో, ముఖ్యంగా 15, 16 వచనాల్లో దేవుడు అంత తీవ్రమైన నిర్ణయం తీసుకొని తన మందిరాన్ని, తన ప్రజలను అన్యులకు అప్పగించడం అన్నది చాలా విచారకరమైంది కదా. దానికి కారణం ఇక్కడ ప్రస్తావించబడింది. చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొదటి కారణం ఏమిటంటే, వారు దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేశారు. చూద్దాం 15వ వచనం. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందల కడలేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. దేవుని కోపమును నివారించడానికి కూడా శక్యము కానంతగా దేవుని కోపము తన ప్రజల మీదికి దేవుని కోపం వచ్చినట్లుగా చూస్తాం. గమనించండి, ఈ భాగంలో అంతకంటే ముందుగా పరిస్థితి అంత సామాన్యంగా లేక అనుకూలంగా లేదు. 15వ వచనంలో ఫస్ట్ మాట మీకు అర్థమైందా? యెహోవా తన ప్రజల ఎడల తన జనుల యందు తన నివాస స్థలమందు కటాక్షము గలవాడై. ఎంతవరకు కటాక్షం చూపించాడు? ఆఖరి వరకు కటాక్షం చూపిస్తూనే వచ్చాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, అనేక సార్లు దేవుని హృదయాన్ని వారు వేదన పరిచారు. దేవుని హృదయాన్ని వారు గాయపరిచారు. దేవుని హృదయంలో ఈ వేదనను బట్టి దేవుడు వెంటనే వారి మీద కోపడలేదు. ఇంకా చూస్తూ వచ్చాడు. మీరు ముందటి అధ్యాయంలో రాజుల పరిస్థితులు, వారి కాలములో ప్రజల పరిస్థితి చూస్తూ రండి. అంత దేవునికి బాధ కలిగించిన చూస్తూ వచ్చాడు. కనుక ఆఖరికి నివారింప శక్యము కాకుండా దేవుని కోపం వారి మీదకి వచ్చినట్లుగా గమనిస్తాం. ఇక్కడ విశేషమైన సంగతి ఏమిటంటే, ఆఖరి వరకు హెచ్చరిస్తూనే వచ్చాడు. తన దూతలను పంపుతూనే వచ్చాడు. తన దాసులను పంపుతూనే వచ్చాడు. ఆయన కటాక్షం ఎంత గొప్పదో గమనించాలి. దేవునికి స్తోత్రం. దేవుడు తన మహాకృప చేత ఆఖరి వరకు మనకు అవకాశం ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దేవుని నమ్మిన పిల్లలు, ప్రభు నమ్మిన పిల్లలమైన మనం, ఆయన నమ్మిన తర్వాత రక్షించబడిన మొదటి దినాల్లో ప్రభువు నమ్ముకొని చాలా హుషారుగా సాగుతూ వస్తాం. కొంతకాలం తర్వాత ఆత్మీయ జీవితంలో దిగజారిపోయే పరిస్థితులు, పడిపోయే పరిస్థితులు ఏర్పడవా? నేను చెప్పే ముందుగా మిమ్మల్ని అడుగుతాను, అలాంటి పరిస్థితులు ఏర్పడవా? ఖచ్చితంగా ఏర్పడతాయి. తప్పు చేసిన వాడు, బలహీనులైన వారిని పాపములో అప్పుడప్పుడు ఒక అనుకోని పరిస్థితుల్లో ఒకవేళ దేవునికి అయిష్టమైన కార్యాలు మన జీవితాల్లో జరిగిన సమయాల్లో దేవుడు అప్పుడే కోప్పడి ఉంటే, మొదటి సమయంలోనే కోప్పడి ఉంటే ఇక్కడ ఎంతమంది ఉండేవాళ్ళం? ఒక్కసారి గమనించండి, ఆలోచన చేసుకుందాం. ఉదాహరణకు అబద్ధం ఆడామనుకోండి, వెంటనే నోరు పడిపోయింది. తీసుకోకూడని వస్తువు తీసుకున్నాం అనుకోండి, వెంటనే చేయి పడిపోవడం. ఇలాగున్న దైవ కోపానికి వెంటనే గురి అయి ఉండింటే ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఎంతమంది ఉండేవారం ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. ఆయన కరుణ కటాక్షము గొప్పది. ఆఖరి వరకు హెచ్చరిస్తూనే వస్తాడు, హెచ్చరిస్తూ వస్తాడు. ఆయన హెచ్చరికలను నిర్లక్ష్యము చేసి ఇంకా జీవితాన్ని అలాగే కొనసాగించుకుంటే తప్పదు, ఆయన కోపానికి తప్పక గురి కావాల్సి వస్తుంది. ఏమండి, ఇది పాత నిబంధనలోనేనా, క్రొత్త నిబంధనలో కూడా ఉందంటారా?
క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా దేవునికి అయిష్టులుగా బ్రతికిన వారి ఎడల ఆయన కోపం ఎంతగా ఉందో లేఖనం స్పష్టంగా చెబుతోంది. సోదరి సోదరులారా, ఇటు వినండి, ఇటు గమనించండి. దేవునితో ఆడుకోవద్దు. దేవుడిచ్చే హెచ్చరికలను ఎన్నడూ నిర్లక్ష్యము చేయవద్దు. దేవుని హెచ్చరిక నిర్లక్ష్యము చేయగా వారు నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు, ఎగతాళి చేస్తూ వచ్చారు. ఆ మాటలు మీరు గమనించారా? 15, 16, ముఖ్యంగా 16 వచనంలో ఎగతాళి చేశారు, తృణీకరించారు, హింసించారు. నీవు అలాంటి పరిస్థితుల్లో నివారింప శక్యము కాకుండా, ఏ 16 వచనం? దినవృత్తాంతం 2వ గ్రంథం 36వ అధ్యాయం 16 వచనంలో ఆ పదాలను మీరు గమనించండి. ఏమున్నాయి ఇక్కడ? ఎగతాళి చేయుచూ వచ్చారు, వాక్యమును తృణీకరించారు, ప్రవక్తలను హింసించారు. ఇక దేవుని కోపము బహుగా వచ్చి కేవలం ఆయన ప్రజల మీద మాత్రమే కాదు, తన నివాసం మీద కూడా ఆయన కోపగించవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. వివిధ గ్రామాల నుండి చేరి వచ్చిన సంఘస్థులు, స్థానిక సంఘస్థులు అందరూ గమనించాలి. ప్రభు నమ్మిన మనం, రక్షణ పొందిన మనం, ఆయన మనకిస్తున్న హెచ్చరికలను దయచేసి నిర్లక్ష్యం చేయవద్దు. దేవుడు అనేక సార్లు తన వాక్కుల ద్వారా, తన భక్తుల ద్వారా, సేవకుల ద్వారా మనతో మాట్లాడుతూనే వస్తాడు. మాట్లాడుతున్నప్పుడు అది ప్రతి చిన్న మాట కూడా నా కోసం అన్నట్టుగా ఒక్కొక్కరము తీసుకోవలసి ఉంది. ఇంతవరకు చక్కని సందేశాన్ని మనం విన్నాం. అది నా కోసమే, ఎవరి కోసమో కాదు. కొన్నిసార్లు వాక్యాలు చెప్తాడు, మనకు ఎవరు గుర్తొస్తారు? ఇలాంటి సందేశాలు కానీ హెచ్చరికలు కానీ వినే టైంలో ఎవరినో గుర్తు చేసుకుంటాం. ఈ వాక్యం ఫలానా వారికి సరిపోతుంది, ఫలానా వారికి సరిపోతుంది అనుకుంటా. దయచేసి అలాంటి వారు ఎంత బుద్ధిహీనులంటే, దేవుడు తనతో మాట్లాడుతుండగా దాన్ని నిర్లక్ష్యము చేసి దైవ కోపాన్ని పొందేంత బుద్ధిహీనులు అవుతారు. జాగ్రత్తగా ఉందాం. అందును బట్టి దేవుని మందిరం పడిపోయింది. దేవుని మందిర ప్రాకారాలు పడిపోయాయి, గుమ్మాలు కాల్చబడ్డాయి. అన్యుల చేతికి దేవుడు మందిరాన్ని అప్పగించి వేశాడు. మందిరాన్ని కాదు, మందిరంలో ఉన్న ప్రజలను కూడా అప్పగించి వేశాడు. భయంకరమైనటువంటి చెరలోనికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సహోదరి సహోదరులారా, అలాంటి సమయంలో దేవుని చేత వాడబడిన వారు మందిరం పునరుద్ధరణ చేయడానికి, మందిరాన్ని మరలా మొదటి స్థితికి తీసుకురావడానికి దేవుని కృప చేత పంపబడిన వారు, ప్రయాసపడిన వారు, ప్రార్థన చేసిన వారు చాలామంది కనబడతారు. కొంతమంది పనిచేస్తూ ఉన్నారు, మరికొంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు, మరికొంతమంది ప్రోత్సహిస్తున్నారు. ఈ 3 సంగతులు జరిగాయి ఈ యొక్క రెస్టోరేషన్లో, ఈ పునరుద్ధరణలో ఈ 3 సంగతులు జరిగాయి. దానియేలు ఎక్కడో ప్రార్థన చేస్తున్నాడు. 9వ అధ్యాయం దానియేలు గ్రంథంలో ప్రార్థన చేస్తున్న దానియేలు కనబడతారు, పని జరిగిస్తున్న భక్తులు కనబడుతున్నారు. నెహెమ్యా, ఎజ్రా, మిగతా వారు అనేక మంది, వారికి తోడుగా చాలామంది పని చేస్తూ ఉన్నారు. చెప్పండి, ఒకటి ప్రార్థన చేసేవారు ఉన్నారు, రెండవది పని చేసేవారు ఉన్నారు. హబక్కు గ్రంథంలో, ఎజ్రా గ్రంథంలో 5వ అధ్యాయంలో మనం చదువుతాం, వారితో ప్రవక్తలు ఉండి వారిని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఆ మాట చూడండి ఒకసారి. ఎజ్రా గ్రంథంలో 5వ అధ్యాయం అనుకుంటాను. దయచేసి వచ్చిన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎజ్రా గ్రంథంలో వారితో పాటు ప్రవక్తలు ఉండి వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు అనే మాట మనం అక్కడ గమనించవచ్చు అండి. 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. 5వ అధ్యాయం 2వ వచనం. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, యోజాదా కుమారుడైన యెహోషువ, ఆ యోషియా లేచి యెరూషలేములో దేవుని మందిరమును కట్టన ఆరంభించిరి. లాస్ట్ మాట. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయము చేయుచు వచ్చారు. వీరు చేసిన సహాయం ఏంటి? పనిలో సహాయం కాకపోవచ్చేమో, కానీ దేవుని వాక్కును పొందిన వారై ప్రజలను ప్రోత్సహిస్తూ వచ్చారు. ఎందాక మీరు సరంబి వేసినలో నివసిస్తారు, ఇది దేవుని మందిరం కట్టే సమయం, పదండి మందిరం పని జరిగించండి అని ప్రోత్సహించే ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడు 3 మాటలు మనకు దొరికాయి. దేవుని మందిరం మరలా పునరుద్ధరణ కావడానికి, మందిరములో మొదటి స్థితి రావాలి అంటే ఈ 3 అవసరమే. ఒకటి ఎవరు చెప్పండి? ఒకటి ప్రార్థించేవారు కావాలి, 2 పని చేసేవారు కావాలి. అంటే అందరూ ప్రార్థన చేసి సరిపోదు, ప్రార్థన చేసేవారు ప్రార్థన చేయాలి, పని చేసేవారు పని చేయాలి, అదే సమయంలో ప్రోత్సహించేవారు ప్రోత్సహించాలి. ఈ 3 జరిగినందువలన దేవుని పని చక్కగా జరుగుతూ వచ్చింది. ఎజ్రా నాయకత్వంలో జరిగింది, నెహెమ్యా నాయకత్వంలో కూడా జరుగుతుంది. మందిర పని పూర్తి అవుతున్న దినాల్లో
మందిరములో దేవుడు తన కృప చేత తిరిగి పరిస్థితులను మరలా మొదటి స్థితికి తీసుకొచ్చిన సమయంలో వినండి గమనించండి, ఆ మందిర బాధ్యత కొంతమందికి అప్పగించబడింది. ఇప్పుడు కూడా మనమందరం కూడా దేనికి చెందిన వాళ్ళం? మందిరానికి చెందిన వారమే, అవునా? ప్రభు నమ్మిన తర్వాత మందిరములో చేర్చబడ్డాం. దేవుని కృప చేత మందిరములో ప్రభువును ఆరాధిస్తున్నాం. ఇప్పుడు అన్న ఒక మాట అన్నాడు, లైవ్ను కూర్చొని ఒక మాట చెప్పాడు, నిజమే. చాలాసార్లు ఇక ఆఖరికి మందిరానికి దూరమయ్యే అనేక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉండడం తప్పని నా అభిప్రాయం కాదు, కానీ అయితే దాన్ని ఆధారము చేసుకొని దాన్ని చాలాసార్లు మందిరానికి దూరమైపోతున్నారు ప్రజలు. సహోదరి సహోదరులారా, ఈ సభలో కనుక మీరు చేరి వచ్చారు, ఆ మాట అడగనా? ప్రతి మీటింగ్ కూడా చేరి వస్తారా మీరు? ప్రతి కూడికి వచ్చేవారు ఎంతమంది ఉన్నారు? ఈ సంవత్సరం పాటు ఒక్క కూడిక కూడా తప్పకుండా ప్రతి కూడికకు చేరి వచ్చిన వారు ఉంటే చేతులు ఎత్తుతారా అని అడగాలనిపిస్తుంది నాకు. ఆఖరికి మందిరానికి రాను దూరమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే మందిరము సంబంధికులకు దేవుడిస్తున్న మొదటి హెచ్చరిక, ఒక చిన్న హెచ్చరిక జ్ఞాపకం చేయడానికి నేను నిలబడ్డాను. రండి, 7వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో దేవుని మందిర పని జరిగించిన బాధ్యత కలిగిన నెహెమ్యా ఇక తిరిగి మరలా ఉద్యోగానికి వెళుతున్నాడు. తిరిగి తన పని దగ్గరికి వెళుతున్నాడు. వెళ్ళకముందు ఆ పనిని, ఆ బాధ్యతను కొంతమందికి అప్పగిస్తున్నాడు. ఎవరికి అప్పగించాలి? మందిరంలో ఉన్నవారు ఎలాగుండాలి? పని ఎవరు జరిగించాలి? బాధ్యత ఎవరు తీసుకోవాలి? బాధ్యత కలిగిన వారైనా సామాన్యులైనా మందిరంలో ఉన్నవారు ఎలాగుండాలో ఒక్క మాట గుర్తు చేస్తున్నాను. రండి, 7వ అధ్యాయం 1వ వచనం. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీయులకును నియమించిన పిమ్మట నా సహోదరైన హనానికిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చి తిని, హనన్య నమ్మకమైన మనుష్యుడును. తర్వాత మాట చెప్పండి, అందరు చదవండి, అందరు చదవాలి. అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగినవాడు. దేవుడంటే భయం ఎంతమందికి ఉంది? దేవుడంటే నాకు భయం అనే వాళ్ళందరూ చేయెత్తారు. దేవుడంటే నిజంగా నాకు భయం. దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నా, లేక భయం కలిగి ఉన్నాను, చాలా సంతోషం. సరే, ఎత్తిన కాడికి ఎత్తారులేండి, చాలులేండి. ఇప్పుడు నా వైపు చూడండి. దేవుని మందిరములో ఉన్న వ్యక్తులు ఎవరికి అప్పగించాడు నెహెమ్యా ఈ పనిని? అందరికంటే ఎక్కువగా. ఆ ముందు మాట నేను చూడట్లేదు, ఇప్పుడు నమ్మకమైన వాడు అనే మాట చూస్తున్నాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండు అని వ్రాయబడింది దైవ గ్రంథంలో. దేవుని మందిరములో ఉన్న మనం, వింటున్నారా? మందిరానికి వచ్చే మనం, రక్షణ పొందిన మనం, దేవుని ఆరాధన చేస్తున్న మనం, దేవుని స్తుతిస్తున్న మనం, ఆయన మందిరములో సహవాసములో ఉన్న మనం, దేవుని మందిరములో ఉన్న మనం, దేవుడు ఏం కోరుతున్నాడు తెలుసా? ఎవరు ఉండాలని కోరుతున్నాడో తెలుసా? దేవుని మందిరంలో భయభక్తులు కలిగిన వారు సమృద్ధిగా ఉండాలి. భయం ఉందా? భక్తి ఉందా? గాడ్లీనెస్, దైవ భక్తి, దైవ భయం, ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవునికి భయపడేవారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మందిరాల్లో మందిరం అంటే భయపడాలి. మందిరం అంటే మాత్రమే కాదు, దేవుని యందు, ఆ మాట మీరు చూసారా? దేవుని ఎదుట, ఆ మాట మీరు గమనించండి. అందరికంటే ఎక్కువగా భయభక్తులు గలవాడన్న మాట కాదు, అంతకంటే ముందు మరొక మాట ఉంది. అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు కలిగినటువంటి వాడు. వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్! ఎంత అద్భుతమైన మాట చెప్పబడిందండి. మనల్ని గురించి చెప్పగలరా ఆ మాట? మనల్ని గురించి ఇతరులు చెప్పగలరా? ఈమె దైవ భక్తి కలిగింది, లేక ఇతడు భక్తి కలిగిన వాడు, భయము కలిగిన వాడు, దైవ భయము కలిగిన వాడని చెప్పగలుగుతారా? యాకోబును గూర్చి అన్నగారు ఇంతవరకు జ్ఞాపకం చేశారు. యాకోబు జీవితాన్ని చాలాసార్లు మనం చూసే విధానాలు వేరుగా ఉండవచ్చు, కానీ లేఖన వెలుగు చాలా గొప్పదండి.
ఎంత చక్కని మాటలు మనం చదువుకున్నాం. ఇప్పుడు ఆదికాండ గ్రంథంలోనే 28వ అధ్యాయంలోనికి రండి. ఒక్క మాట అలాగూ చూపిస్తాను. ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయంలోనికి రండి. ఈ యాకోబును గూర్చి దేవుడు ఒక అద్భుతమైన మాట ప్రస్తావించాడు. దేవుడి యొక్క దర్శనమును పొందిన తర్వాత ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్న సమయంలో దేవుడు తనతో మాట్లాడిన ఆ సందర్భంగా దేవుని మందిర ప్రస్తావన చేయబడిన ఆ సమయంలో ఒక మాట చూడండి. 16వ వచనం 17వ వచనం చదువుకుందాం. 16వ వచనం, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇది అనుకొని. ఏం భయం అండి! దేనికి భయపడతాడు? ఎవరికి భయపడుతున్నాడు ఇక్కడ? దేవునికి. దేవుని మందిరం, ఇది దేవుని మందిరమే. అయ్యో, నాకు తెలియకపోయేనే, ఇది దేవుని మందిరం అన్న సంగతి నాకు తెలియకపోయేనే. సహోదరి సహోదరులారా, ఈనాడు మందిరాలు దీవించబడాలి అంటే, వింటున్నారా? ఈనాడు మందిరాల్లో దేవుని యొక్క మహాకృప పొందాలి అంటే, మందిర పరిచర్య, సంఘ పరిచర్య, సేవా పరిచర్య వృద్ధి చెందాలి అంటే ఎవరు కావాలి? హలో, నా వైపు చూస్తారు ఒకసారి. ఇచ్చేవారా? ఏమన్నాను నేను? డబ్బులు ఇచ్చేవారా? కావాలేండి, అవసరమే లేండి. చక్కగా పాట పాడేవారు అందరు ఉన్నారనుకోండి. ఈ మధ్య ఒక స్థలానికి వెళ్ళాను. ఏమండి, చాలా బాగా పాడుతున్నారంటే భలే చక్కగా అందరూ చాలా బాగా పాడారు ఆ సంఘంలో. మా సంఘస్థులందరూ మంచి పాడగాళ్ళండి, చక్కని గాయకులండి అన్నాడు ఆ సంఘ పెద్ద. సంతోషం అండి, దేవుడికి స్తోత్రం. అందరూ పాడేవాళ్ళు ఉంటారు కొన్ని స్థలాల్లో. ఈ మధ్య ఒక సంఘానికి వెళ్తే నేను అడిగాను, సంఘంలో బాధ్యత కలిగిన, అంటే పెద్దలనే మాట కూడా అంటాం కదా, సరే బాధ్యత కలిగిన వాళ్ళు ఎంతమంది అండి సంఘంలో అంటే? పురుషులందరూ సంఘ పెద్దలేనండి అన్నాడు ఆయన. ఈ బ్యాచ్ చూసారా మీరు? కొన్నిసార్లు దేవుని సంఘానికి అవసరమైనటువంటి ఆ వృద్ధి ఎందుకు లేదు అంటే వీళ్ళు లేనందువలన. ఎవరు? భక్తి గలవారు సంఘాల్లో ఉండాలి. డబ్బులు ఇస్తున్నావేమో సంతోషమే, పాటలు పాడుతున్నారేమో సంతోషమే, లేదు ఏమేమో కార్యక్రమాలు జరిగిస్తున్నారేమో సంతోషమే, కానీ మందిరములో నిండుగా ఉన్నవారు, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, చదివిన వారైనా చదవని వారైనా, మీరు సమృద్ధిగా కానుకలు ఇచ్చేవారని యువకుడు యువని వారైనా, మీరు ఏం చేస్తారో అవి తెలియదు, కానీ అయితే సంఘం, దేవుని మందిరం, దేవుని సేవ దీవించబడాలి అంటే ముందున్న నాయకులే కాదు, సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా భయభక్తులు కలిగి జీవించవలసిందే. భక్తి లేనివాడు సంఘానికి నష్టం. చాలా స్థలాల్లో ఈ భక్తి లేని వాళ్ళ వలన సంఘాలు పాడైపోతున్నాయి. భక్తి లేని సేవకులు కూడా ఉన్నారు. ఇది చాలా విచారకరమైన మాట. మీకు గుర్తుంది కదా, రాజు 2వ గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ షునేమిరాలు కదా ఏమంటా ఉంది, మన ఇంటికి వచ్చుచూ పోవుచున్నా దైవజనుడు. ఏ దైవజనుడు అంట? భక్తి గల దైవజనుడు అని చెప్పడం ఎంత అద్భుతమైన సంగతి అండి. చేరువచ్చిన దైవజనులు ఉన్నారు, ఇక్కడ దైవ సేవకులు ఉన్నారు, బాధ్యత కలిగిన వారం ఉన్నాం. మనందరం ఒక పరీక్ష చేసుకోవాలి. ఒక దైవ సేవకుడిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా, ఈ సంఘములో ఉన్న బాధ్యత కలిగిన వ్యక్తులు, అలాగే ఆవులయ్య గారి కుమారులు కానీ అందరూ కూడా, అందరూ పరీక్ష చేసుకోవాల్సిన మాట, మన భక్తి జీవితాన్ని కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి ఉండాలి. దైవజనుడా, వీటిని విసర్జించి దేని వెంటాడమన్నాడు? నీతిని, భక్తిని వెంటాడమన్నాడండి. తిమోతి 2వ పత్రిక 4వ మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాటలు మనం గమనిస్తాం కదా. లేఖనము స్పష్టంగా సంగతులు మనకు బోధిస్తూ ఉంది. దైవజనులమా భక్తితో ఉండాలి. సంఘ పెద్దలమా, నేను ఈ వచనాన్ని ఇప్పుడు చూపించడం లేదు, సమయభావాన్ని బట్టి నేను దాటి వెళ్తున్నాను. సంఘములో వినండి, దైవజనుల, బాధ్యత కలిగిన సేవకుల భక్తితో ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. సంఘ పెద్దల భక్తి కలిగి ఉండాలి. స్త్రీల, తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం మొదటి పత్రికలో స్త్రీల దైవభక్తి కలిగి ఉండవలసింది. అందరూ భక్తి కలిగి ఉండాల్సిందే. భక్తి విషయంలో ఎంతవరకు మనం ఉన్నాం పరీక్ష చేసుకుందాం. మన బోధలు ఓకే, సంతోషమే, బోధ చేస్తున్నామా మంచిదే, కానీ భక్తి ఎంత ఉంది?
పాట పాడుతున్నామా, మంచిదే, కానీ భక్తి ఎంతో ఉంది. భక్తి లేనిది ఏది దేవుడు ఎంటర్టైన్ చేయడు, సంతోషించడు ప్రియులారా. అందును బట్టి భక్తి జీవితాన్ని కలిగి ఉండడం ఆశీర్వాదకరం. ఆయనకు భయపడదాం. ఈ భయభక్తులు అనే మాట చాలాసార్లు మనం వివరణ విన్నాం, నేను మరలా దాంట్లోకి వెళ్ళడం లేదు. దేవునికి భయపడడం, దేవుని యందు భయభక్తులు కలిగి. ఇంగ్లీష్లో 2 పదాలు, దేవునికి భయపడుట, ఫియర్ ఆఫ్ ద లార్డ్, భయభక్తులు అనేది గాడ్లీనెస్ అని మాటలు 2 ఉన్నాయి. సరే, ఈ 2 కూడా పర్యాయ పదాలుగా ప్రస్తావించబడిన సందర్భాలు ఉన్నాయి. ఎట్టకేలకు ఆయన మందిరంలో ఉన్న మనం, ఏమండి, మందిరంలో ఉన్న మనం రక్షించబడ్డావా? ప్రభు నమ్ముకొని బాప్తిసం తీసుకొని ఆరాధన చేస్తున్నావా? అట్లయితే ఖచ్చితంగా ఆయనకు భయపడేది నేర్చుకోండి. ఇది నేర్చుకుంటే వస్తుంది, ఆటోమేటిక్గా రాదు. ప్రతిరోజు కూడా నేను దేవునికి ఎలాగూ భయపడగలను అని నేర్చుకుంటే వస్తుందండి. ఇప్పుడు అందరం పరీక్ష చేసుకుందాం. ఇంతకు నేను భయభక్తులు కలిగిన వాడినా కాదా? పరీక్ష చేసుకుందామంటారా? సిద్ధమేనా? మీకేం ఆకలి అవుతున్నట్టు కనపడుతుంది నాకు. పరీక్ష చేసుకోవడానికి సిద్ధమేనా? ఓకే. ఈ పరీక్ష తర్వాత ఇంతకు మనకు దైవభయం ఉందో? దేవునికి భయపడే వాళ్ళందరూ చేతులుంటే బలెత్తినారు చేతులు, చాలా వందనాలు మీకు. కానీ ఇంతకు భయం ఉందంటారా? దైవ భయం. దైవ గ్రంథంలో దేవుడే సాక్ష్యం ఇచ్చిన భక్తులు కొంతమంది ఉన్నారు. దేవుని చేత, ఎస్ నీవు నిజంగా నాకు భయపడేవాడు అని దేవుడి చేత సాక్ష్యం పొందిన వాళ్ళు ఉన్నారు. తమకు తాము నేను దేవునికి భయపడే వాడిని అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రభు పేరట మనవి చేస్తున్నాను, సోదరి సోదరులారా, దైవ భయము మందిరములో కంటే ముందు మన ఇంట్లోనే మొదలు కావాలా. యాకోబు దేవునికి భయపడ్డాడని చదువుకున్నాం కదా. ఇంతకు యాకోబుకి ఇంట్లో పరిస్థితి ఎట్లొద్దో చూద్దామా? రండి ఒక్కసారి యాకోబు ఇంట్లో పరిస్థితి ఎలాగుందో చూద్దాం. ఆదికాండ గ్రంథం 31వ అధ్యాయంలో 31వ అధ్యాయము ఒక్కసారి చదువుదామా? 52వ వచనం, 53వ వచనం చాలు. 53వ వచనం, ఆదికాండ గ్రంథం 31వ అధ్యాయము 53వ వచనం. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చునని చెప్పెను. అప్పుడు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణము చేశాను. ఈ మాట నిజంగా చాలా నాకు మేలు చేసింది. మీకు ఎంతవరకు మేలు చేస్తుందో నాకు తెలియదు, కానీ యాకోబు మామతో ప్రమాణం చేస్తున్న సందర్భం ఇది. మామతో ప్రమాణం చేస్తున్న సందర్భం. మామ పేరు చెప్పండి. యాకోబు మామ పేరు లాబాను. వెరీ గుడ్. లాబానుతో ప్రమాణం చేస్తున్నాడు. ప్రమాణం చేస్తున్నప్పుడు ఎవరెవరి పేరు ప్రస్తావించాడో చూశారు అక్కడ? దేవుని పేరట ప్రమాణం చేస్తున్నాడు అంటూ అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయం తీరుస్తని చెప్పి అప్పుడు యాకోబు తన తండ్రి భయపడిన దేవుని తోడని ప్రమాణం చేస్తున్నాడు. అంటే యాకోబుకి ఏమర్థమైంది? వాళ్ళ నాన్న ఎవరికి భయపడేవాడు? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పండి. అంటే పిల్లలకు తండ్రిని గురించి ఏమర్థం కావాలా? మా నాన్న చెప్పండి దేవునికి భయపడే, మా అమ్మ దేవునికి భయపడేది. ఓ పిల్లవాడు ఒకరోజు ఓ పెన్సిల్ దొంగతనం చేశాడంట. ఎక్కడ? స్కూల్లో పెన్సిల్ దొంగతనం చేస్తే మొత్తం మీద అది పెద్ద గొడవ అయింది. వాళ్ళు టీచర్ పిలిపించి ఈ యొక్క పేరెంట్ని పిలిపించి తండ్రిని, మీ అబ్బాయి చూడు పక్క అబ్బాయి యొక్క పెన్సిల్ను దొంగతనం చేశాడండి అన్నాడట. అంటే వాళ్ళ నాన్నకు చాలా కోపం వచ్చి వాడిని ఒక్కేటు కొట్టాడు. ఇది చూడండి, ఆ చంప మీద ఒకటి ఇచ్చి బుద్ధిహీనుడా, ఎందుకురా పక్క అబ్బాయి యొక్క పెన్సిల్ దొంగతనం చేశావు? నువ్వు అడిగింటే మన ఆఫీసులో నుంచి ఒక కట్ట పెన్సిల్ తెచ్చేవాడిని కదా అన్నాడట. అర్థమైందా? ఏమన్నాడు? పక్క పిల్లోని దగ్గర ఒక్క పెన్సిల్ ఎందుకు తీసుకుంటావురా నీవు? ఒకవేళ నువ్వు అడిగింటే పక్క పిల్లోని దగ్గర ఒక్క పెన్సిల్ ఎందుకు దొంగతనం చేస్తావు? నువ్వు నిన్న నాకు చెప్పింటే ఆఫీస్లో నుంచి ఎన్ని తెచ్చేవాడు? ఒక కట్ట పెన్సిల్ తెచ్చేవాడిని కదరా నాయన అన్నాడట. అంటే ఇప్పుడు చెప్పండి, పెద్ద దొంగ ఎవరు? గట్టి చెప్పాలా?
వాళ్ళ నాన్న. తల్లులు ఉన్నారు ఇక్కడ, తండ్రులు ఉన్నారు. ప్రభు పేరట మనవి చేస్తున్నాను, నా పిల్లలు నన్ను చూసి ఏం నేర్చుకుంటున్నారు? నా ఇంట్లో నా పిల్లలు కొన్నిసార్లు ఈ ఫోన్లు వస్తాయి, కొన్నిసార్లు బాకీలు చేసింటారు బుద్ధిహీనంగా, తీర్చడానికి సరైన ప్రణాళిక లేకుండా. ఇంతకు బాగా చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు, తప్పేం కాదు. తీర్చే ప్రణాళిక ఉన్నప్పుడు. భక్తిహీనుడు బాకీ తీర్చాడు, భక్తి గలవాడు బాకీ తీరుస్తాడు. కొంతమంది ఈ ఫోన్లు వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసండి? రే ఈ ఫోన్లో వాళ్ళకు చెప్పురా, ఏమని? మా నాయన ఇంట్లో లేడని చెప్పురా అని చెప్తుంటారు. మీరు కూడా చేసినారా బుద్ధిహీన పైన ఎప్పుడైనా? మా నాన్న ఇంట్లో లేడరా అని చెప్పమని చెప్తాడు. ఎవరికి? పిల్లోనికి చెప్తాడు. వాడు ఫోన్ తీసుకొని, కొంతమంది జ్ఞానవంతులైన పిల్లలు ఏమంటారు తెలుసా? మా నాయన ఇంట్లో లేడని చెప్పమని చెప్తున్నాడు అని చెప్తున్నాడు. అయిపోయింది కథ. నువ్వు పిల్లోనికి ఏం నేర్పించినట్టు? అబద్ధాలు నేర్పించినట్లు. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే కొంచెం బాగా అర్థం కావడానికి చెప్తున్నా. శ్రద్ధగా వినండి. నా కుటుంబంలో నా పిల్లలు నా యొద్ద నుండి ఏం నేర్చుకుంటున్నారు? మా నాన్న దేవునికి భయపడేవాడు అని చెప్పగలుగుతున్నాడు యాకోబు వాళ్ళ నాన్నని గురించి. ఎస్, మా నాన్న దేవునికి భయపడేవాడు. ఆ భయం యాకోబులో కూడా ఉందండి. చక్కని మాట అన్న చెప్పాడు. చాలాసార్లు మోసగాడు అనుకొని పక్కన పెట్టేస్తుంటాం. ఆ బ్యాచ్ అంతా పక్కన, ఇది ఇతను మనకు అక్కర్లేదులే అనుకుంటుంటాం. కానీ అతనిలో దైవ భయము కలిగిన యాకోబు మనకు కనపడతా ఉన్నాడు. సరే ప్రియులారా, ఒక పరీక్ష చేసుకుందాం. ఇంతకు మనం దేవునికి భయపడేవారమా కాదా? దైవ భయము, భయభక్తులని మాట తర్వాత మనం చూద్దాం. కానీ దైవ భయము మనం కలిగి ఉన్నామా? దేవుని మందిరంలో ఉన్న మనం ఆయన భయపడడం అనేది అవసరమై ఉంది. చూద్దాం. ఒక 2-3 పరీక్షలు అలా చదివేస్తాం అంతే. చదివి మనం ముగింపులోనికి వద్దాం. మొదటి పరీక్ష ఎక్కడంటే దయచేసి ఆదికాండ గ్రంథంలో చూద్దాం. ఆదికాండ గ్రంథం మనం ఎరిగిన సంగతులే, ఒక్కసారి వరుసగా ఉంచుతాను చాలు. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయము 12వ వచనం. 22వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆదికాండ గ్రంథం అబ్రహామును గూర్చి దేవుడు సెలవిచ్చిన ఒక మాట, స్వతహాగా దేవుడే పలుకుతున్న మాట. 22:12. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని చెప్పాను. నంబర్ 1 మొదటి పరీక్ష. ఏమండి, అందరూ ఏమని ఎత్తేంతవరకు చేతులు? దేవునికి భయపడతా. దేవుడు అంటే నాకు భయం అని అనుకున్నాం కదా. ఇంతకు నిజంగా దేవుని భయం ఉందంటారా మనకు? దేవుని భయం ఉండేవాడు ఎట్టి పరిస్థితుల్లో మాట ఇచ్చి వెనక్కు తిరగడం. వెనక్కు తిరిగేవాడు దేవునికి భయపడేవాడు కాడు. ఏది ఏమైనా అబ్రహాము పరిస్థితి మనం చాలాసార్లు విన్నాం. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము విశ్వాసం ఉంచడానికి, వినండి మాట, విశ్వాసం ఉంచడానికి ఆధారము లేనప్పుడే విశ్వాసం ఉంచినటువంటి వాడు. ఎంత గొప్ప విశ్వాసం అండి అబ్రహాముకున్న విశ్వాసం. ఏదైనా విశ్వాసం ఉంచడానికి ఆధారం దొరుకుతుందా? ఆధారం ఏం లేదు. వయస్సు గతించిపోయింది, ఇక తనకు ఏమాత్రము శక్తి లేని పరిస్థితి ఏర్పడింది. భార్య పరిస్థితి అలాగే ఉంది. దేవునికి స్తోత్రం, విశ్వాసం ఉంచాడు, దేవుని కార్యాలు చూడగలి. అట్టి విశ్వాసంలో వీరుడైన అబ్రహామును గూర్చి దేవుడు అంటున్నాడు, అబ్రహామా ఆగు, నీ కుమారుణ్ణి బలి ఇవ్వమంటే తీసుకొని వచ్చావు, బలి ఇవ్వడానికి అన్నీ సిద్ధపరిచావు. ఇక ఒక్క క్షణం ఆగి ఉంటే అబ్రహాము తన కుమారుని ఇస్సాకు మీద అబ్రహాము కత్తి ఖచ్చితంగా పడేదే. కానీ పరమందున దేవుడు ప్రతి క్షణం చూస్తున్నాడు. ఆయన అబ్రహామా ఆగు అన్నాడు. నీకు ఒక్కడే ఉన్న కుమారుని నాకియ్యడానికి వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడవని అర్థమైంది. సహోదరి సహోదరులారా, ఒక మాట అడగనా? ఎన్నిసార్లు వెనక్కు తీయలే? దేవునికి ఇవ్వడంలో చాలామంది వెనక్కుపోయారు. ఇంతకుముందు నువ్వు ఇచ్చేవాడు, ఇప్పుడు ఇవ్వడానికి నువ్వు వెనకంజ వేస్తున్నావు. దేవుని సన్నిధానానికి వచ్చే విషయంలో ఇంకా మీరు ఏమైనా తీసుకోండి, ఆత్మ సంబంధమైన కార్యాల్లో, ఆత్మ సంబంధమైన పనుల్లో చాలాసార్లు వెనక తీస్తున్నావు. నీకేం దేవుని భయం ఉన్నట్టు?
నిజంగా నువ్వు దేవునికి భయపడేవాడవైతే, నేను దేవునికి భయపడేవాడినైతే ఆయన కోసం ఎప్పటికి కూడా వెనకంజ వేసే వాళ్ళంగా ఉండాం. మాట ఇచ్చి నెరవేర్చే వారంగా ఉండాలి. చేరి వచ్చిన వారిలో ప్రభు నమ్మి రక్షణ పొంది, పాప క్షమాపణ పొంది, ప్రభు బిడ్డగా తీర్చబడి ఆరాధన చేస్తూ కూడా వెనకంజ వేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరైనా? ఒక మాట చెప్పనా, దైవ భయము నీలో దూరమైనందుకు ఈ పరిస్థితి ఏర్పడింది. ఆయనకు భయపడేవాడు వెనక్కు తిరగడు. మరలా చెప్పనా, ఆయనకు భయపడేవాడు ఎట్టి పరిస్థితుల్లోనైనా వెనక్కు తిరగడు. ఎన్నిసార్లు వెనక్కు తిరిగిన సందర్భాలు ఉన్నాయో ప్రభు పాదాల దగ్గర సరి చేసుకోవాలి, ఒప్పుకోవాలి. ఇక మీదట వెనక్కు తిరగనన్న ఒక నిర్ణయం చేసుకుని ముందుకు సాగటం అవసరం. అది మొదటి పరీక్ష. రెండవ పరీక్ష చూద్దాం రండి. ఆదికాండ గ్రంథంలోనే ఇది మొదటి పరీక్షలో మనం నేర్చుకున్న పాఠం. ఇది దేవుడిచ్చిన సాక్ష్యం. ఇంకొక భక్తుడు తనకు తాను ఇస్తున్న సాక్ష్యాన్ని చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 44వ అధ్యాయం. ఆదికాండ 42వ అధ్యాయం ఎరిగిన మాట. 42వ అధ్యాయం, ఈ మాట కూడా నోట్ చేసుకుందాం. 18వ వచనం చదవండి. 42వ అధ్యాయం 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడు వాడను. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడు వాడను, మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయుడే. సంగతి తెలుసు కదండి మనకు. యోసేపుకి ఎంతమంది అన్నలు? ఆన్సర్ ప్లీజ్. యోసేపుకి ఎంతమంది అన్నలు? 10 మంది అన్నలు. తమ్ముళ్ళు 1 తమ్ముడు, సహోదరి 1 సహోదరి. యోసేపు పరిస్థితి అంతా మనం ఎరిగిన వారమే. ఎంత భయంకరమైన స్థితి గుండా వెళ్ళవలసి వస్తుంది. మా సహోదరుడు పాడిన పాట, బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరచిన వరాలు. బ్రతుకు బండికి సుఖం దుఃఖం తప్పదు. యోసేపు ఒకరోజు ఉన్నతమైన స్థానములో కూర్చున్నాడు. దాని వెనక ఉన్న పోరాటం సామాన్యమైంది కాదు. కొన్నిసార్లు కొందరిని పై స్థాయిలో చూసి ఏమనుకుంటామో తెలుసా, ఆయనకేమిలే. ఈ మధ్య ఒక ఆయన అన్నాడు, దేవుడు నాకు మరొక క్రొత్త కారు ఇచ్చాడు, పెద్ద కారు. ఆ కారులో పోతుంటే ఒక స్థలంలో ఆగాను. ఆగిన తర్వాత ఆయన వందనాలు చెప్తే మొత్తం మీద 1 నిమిషం అట్లా ఆగాను. నీకేమిలే అన్నా, దేవుడు ఎంత పెద్ద కారు ఇచ్చినాలే అన్నా అన్నాడు. నేను అన్నాను, దాని వెనకున్న ప్రయాసురానైనా, దాని వెనకున్న వేదన చూడు, దాని వెనక ఎంత ప్రయాసపడ్డా. ఈరోజు వరకు కూడా చాలాసార్లు ప్రభును స్తుతిస్తాను. ఎందుకో తెలుసా, పెద్దలు పడిన కష్టం, మా నాన్నగారు ప్రభు కొరకు పోరాడిన పోరాటం, ఆరంభంలో మేము కొద్దిగా పోరాడిన పోరాటం, కొద్ది శ్రమలే. అది దేవుడు ఒక స్థితిలోనికి ఉంచాడు. ఒక స్థితిలోనికి ఒక వ్యక్తి రాకముందు, ఎందుకు మాట చెప్తుంది తెలుసా, దాని వెనక దాని వెనక పడిన ప్రయాస ఇంత అంత కాదు. యోసేపును దేవుడు ఎన్ని పరిస్థితుల గుండా తీసుకొచ్చాడో మనకు తెలుసు. ఈరోజు యోసేపు ఉన్నతమైన స్థానములో ఉన్నాడు. అందరికీ ఆహారం పెట్టేవాడయ్యాడు యోసేపు. అన్నలు వచ్చారు. ఏ అన్నలు వీరు? ఒకసారి చెప్పండి, ఏ అన్నలు వీరు? ఈయనను నంబర్ 1 గుంటలో వేసిన అన్నలు, పగబట్టిన అన్నలు. వింటున్నారా? పగబట్టిన అన్నలు, బహుగా పగబట్టారు. ఆ మాటలు ఉన్నాయి కదా 39వ అధ్యాయంలో మనం గమనిస్తాం ఎంత భయంకరంగా పగబట్టారు. ఆఖరికి అన్నలు ఇతన్ని ఎక్కడేశారు చెప్పండి? గుంటలో పడేశారు. అంగి తీసి గుంటలో పడేసేశారు. మరలా పైకి లాగారు, ఇష్మాయిలకు అమ్మేశారు. ఇంతగా ఇబ్బంది పెట్టిన అన్నలు ఎదురుగా వచ్చారు. వినాలి, నా వైపు చూడాలి మీరు. ఇంతగా ఇబ్బంది పెట్టిన అన్నలు ఎదురుగా వచ్చారు. సాష్టాంగ నమస్కారం చేస్తావన, అయ్యా నీ బాంచాన్, మాకు ఆహారం లేదు, దయచేసి మాకు అన్నం పెట్టయ్యా అంటుంటే, రే వచ్చారా మీరు, దొరికారా నాకు, ఇంతకుముందు నన్ను ఇట్లా చేశారు కదా అని చెప్పి పగ తీర్చుకోవడానికి ఇష్టపడని వాడు, వారు పెట్టిన ఇబ్బందికి ప్రతిగా ఏం చేశాడండి? మేలు చేసినవాడు.
నిజంగా ఆ మాట ఎందుకన్నాడో మనకు తెలుసు. నేను దేవునికి భయపడేవాడు, నేను చెప్పినట్టు చేయండి బాబు అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? ఆ తర్వాత మనం గమనిస్తాం. పరిస్థితి అంతా నేను చెప్పనక్కర్లేదు. వారికి మేలు చేయడానికే తప్ప వారికి కీడు చేసేవాడు కాదు. కీడుకు ప్రతి కీడు చేసేవాడు దేవునికి భయపడేవాడా, భయం లేనివాడా? దైవ భయం లేనివాడు, దైవ భయం కలిగిన వాడు కీడుకు ప్రతి కీడు చేయడు. ఒకసారి నా వైపు చూడండి, ఇది గమనించండి. ఒకసారి అందరు ఇది గమనించండి. ఒక్కసారి ఒక్క నిమిషంలో మనకు కీడు చేసిన వాళ్ళందరినీ గుర్తు చేసుకోండి. ఒకసారి ఇంటి పక్కోళ్ళు కావచ్చు, ఎదురింటోళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, ఏమండి ఇంటి వాళ్ళు కావచ్చు, ఒక్కసారి అందరినీ గుర్తు చేసుకుందామా? ఏమని కాకరి ఊరికి అక్కడ గుర్తు చేసుకుందాం. ఒక్కసారి గుర్తు చేసుకుంటే వాళ్ళు చేసిన కీడుకు ప్రతిగా మనం మేలు చేశామా, కీడు చేశామా? భయం ఉన్నోడైతే మేలే చేస్తాడు. ఏ భయం? దేవుని భయం ఉన్నవాడైతే మేలే చేస్తాడు. భయం లేని వాడు ఏం చేస్తాడు? కీడు చేస్తాడు. ఇంకా బాధాకరమైన సంగతి ఏం తెలుసా? మేలు చేసిన వాళ్ళకు కూడా కీడు చేసే దుర్మార్గులు అయ్యారు ఈ దినాల్లో. సంఘాల్లో కూడా మేలు చేసిన వాడికి కూడా కీడు చేసేంత పరిస్థితి ఏర్పడుతుంది. కీడు చేసిన వాడికి కీడు చేయకూడదంటే మేలు చేసిన వాడికి కూడా కీడు చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విచారకరమైన పరిస్థితి ప్రియులారా. దైవ భయం లేని సేవకులు, దైవ భయం లేని విశ్వాసులు, దైవ భయం లేని పెద్దలు ఈ దినాల్లో ఉన్నందువలన సంఘాల్లో లేనిపోని సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆయనకు భయపడినవాడు నంబర్ 1, మొదటి మాట, ఆయనకు భయపడినవాడు ఏం చేస్తాడు? వెనక్కు తిరగాడు. ఎప్పుడు వెనక్కి తిరగవద్దండి. నేను యేసుని వెంబడించే ముందుకే పోతా. ఎన్ని పాటలు పాడతాం? ఎన్ని పాటలు ఉన్నాయి దాన్ని గూర్చి. ప్రభు పేరిట మనవి చేస్తున్నాను, ఎప్పటికీ వెనక్కు తిరగవద్దండి. రెండవది, ఆయనకు భయపడేవారు కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండటం ఆశీర్వాదకరం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం అయింది. ఇంకొక మాట దయచేసి ఆ మాట మీరు గమనించండి. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయంలోనికి రండి. అది కూడా ఎరిగిన సంగతి. ఒక్క మాట జ్ఞాపకం చేసి ఆ పాట భాగాన్ని అంతటితో ముగిస్తాను. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము వచనం 15 చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 5:15. ఈ మూడవ పరీక్ష, మొదటి పరీక్ష వెనకకు తిరగని వాడే దేవునికి భయపడేవాడు. రెండవ పరీక్ష కీడుకు ప్రతి కీడు చేయని వాడే దేవునికి భయపడేవాడు. మూడవ పరీక్ష అందరికంటే ప్రత్యేకంగా బ్రతికేవాడే దేవునికి భయపడేవాడు. 15 వచ్చిన చోట ఏముంది అక్కడ? అయితే నాకు ముందుగా ఉండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును, ద్రాక్షారసమును, 40 తులము నుండి వెండిని తీసుకొని వచ్చుచూ వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారం మోపుచూ వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు. ఏలాగున చేయలేదని చూడండి ఒకసారి. ఒకసారి చూడండి వచ్చినాం. ఏలాగున చేయలేదు దేవుని భయం చేత? తన ముందున్న వాళ్ళు చేసినట్టుగా చేయలేదు. మూడోది అర్థమైందా అండి? నంబర్ 1, మొదటి పరీక్ష, దేవుని మందిరంలో ఉన్న వాళ్ళందరూ భక్తి పరులైతే చాలు, డబ్బున్నోళ్ళు ఏం అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో మందిరం కర్నూలులో అవుట్స్కట్స్లో చాలా ఏళ్ళ క్రితం 95లో అక్కడ 97వ సంవత్సరంలో కట్టినప్పుడు ఒక సహోదరుడు నాకు ఉచిత సలహా కూడా ఇచ్చాడు. ఏమండి, ఈ దగ్గరలో ఒక మంచి సావుకారు ఉన్నాడు, ఆయన వేరే చర్చికి పోతుంటాడు. నువ్వు ఎట్టో కట్ట ఆయన దగ్గరికి వెళ్ళి కొంచెం మచ్చిక చేసుకొని ఆయన్ని మీ చర్చికి పిలుచుకో, నీకు సమృద్ధి అన్నాడు ఆయన. ఎంత సలహా ఇచ్చాడు చూసారా మీరు? ఒక డబ్బున్న వ్యక్తిని ఎట్టో కట్ట లాక్కో నీ చర్చిలోకి. ఈనాడు చర్చిలోకి లాక్కునే పరిస్థితులు ఎక్కువైపోయాయి కదా. ఎట్టో కట్ట లాక్కో, నీకు డబ్బే డబ్బు. ఈ మందిరం నువ్వు ఇంత కష్టపడి కడుతుండవు. ఆయన ఒకవేళ ఆయన మందిరానికి వస్తే నువ్వు ఒక 3 నెలలు 6 నెలల లోపల కట్టేస్తావు మందిరం అన్నాడు. అంత షావుకారి. నేను అంత డబ్బున్నోడు వద్దు మాకన్నాడు. మందిరానికి డబ్బున్నోళ్ళు కాదు కావాల్సిందే, భక్తిన్నోళ్ళు ఉంటే చాలు. దేవునికి భయపడే వాళ్ళు ఉంటే చాలు. మధ్యాహ్నం వేళ దైవభక్తిని గూర్చిన సంగతులు మరికొన్ని మనం చూద్దాం. మూడవ పరీక్ష ఏంటంటే నిజంగా నేను దేవునికి భయపడేటట్టుంటే నెహెమ్యా ఏమంటున్నాడు? నా ముందున్నోళ్ళు ఇట్లా చేసినారు, నా ముందున్న అధికారులు ఇట్లా చేసినారు, వాళ్ళు ఇట్లా చేసినారు, కాబట్టి వారి తర్వాత వచ్చిన నేను కూడా
చేయాలనుకుంటే. కానీ నేను చేయను. ఎందుకో తెలుసా? నాలో ఏముంది? దేవుని భయం ఉంది. సహోదరులారా, సహోదరులారా, పరిశుద్ధులారా, పెద్దలారా, దేవుని భయం కలిగినోడు ఇతరులు చేసినట్టుగా చేయడు, ప్రత్యేకంగా ఉంటాడు. అందరిలాగా నేను ఊర్లో అందరూ ఫలాం పని చేస్తున్నారు, నువ్వు కూడా చేస్తే నువ్వేం దేవునికి భయపడినట్టు? ఊర్లో ఉన్న వాళ్ళందరూ, మీ కాలనీలో ఉన్న వారందరూ ఇదిగో ఫలానా మార్గంలో పోతున్నారు, నువ్వు కూడా అట్టపోతే దేవునికి ఏం భయపడినట్టు? దేవుని భయం నీకేమున్నట్టు? దేవుని భయం కలిగిన వాడు లోకములో ప్రత్యేకంగా ఉంటారు. ఇంటి పక్కల వాళ్ళలాగా బ్రతకరు, ఇంటి ఎదురు వారిలాగా బ్రతకరు, ఊర్లో మిగతా వారు చేస్తున్నట్టుగా చేయరు. ఏది ఏమైనా ఒక ప్రత్యేకమైన జీవితం జీవించిన వాడే దేవునికి భయపడినవాడు. ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆయన పిల్లలమైన మనం ప్రభు సన్నిధిలో ఉంటుండగా ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. మందిర పని కొరకు ఎంతగా ప్రయాసపడ్డాడు. అవును, నెహెమ్యా పడిన ప్రయాస ఎంత అంత కాదు. వినండి, నా వైపు చూడండి. ఎజ్రా పడిన ప్రయాస ఎంత అంత కాదు. పనివారు చేసిన పని ఇంత అంత కాదు. ఒకవైపు శత్రువును ఎదుర్కొంటున్నారు, మరొక వైపు గోడ కడుతున్నారు. ఆశ్చర్యం అండి. దేవుని పని జరిగించడంలో, మందిరాన్ని నిర్మించడంలో వారు పడిన ప్రయాస ఇంత అంత కాదు. అలాగే దేవునికి స్తోత్రం చెప్పవచ్చు, తప్పేం కాదు. మన ప్రియ సోదరులు ఆవులయ్య గారు ఈ పరిచర్యను ఇంతవరకు స్థిరపరచడం వెనకున్న వేదన, వెనకున్న పోరాటం ఇంత అంత కాదు. అది ఖాయమే. ఈ మధ్య తాను ప్రభు దగ్గరికి వెళ్ళకముందు ఏదో పని మీద కర్నూలుకు వచ్చాడు. ఒకరోజు వచ్చినప్పుడు నిజంగా ఆయనతో చాలా సమయం అక్కడే ఆ టైంలో నేను గడపటం, చాలాసార్లు వచ్చిన మీటింగ్ చేయడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ కొద్దిగా ఇద్దరం కూర్చొని చాలాసేపు మాట్లాడాం. దీని వెనక తాను పడిన ప్రయాస ఎంతో గొప్పది. వినండి సంఘస్థులు, అలాగే కుమారులు, చేరి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి వినండి, ఈ స్థానిక ప్రాంతానికి చెందిన వాళ్ళు వినండి. ఇంత ప్రయాసపడి పని అప్పగించి వెళ్ళిపోయాడు. ఆయన అంత త్వరగా వెళ్తాడని ఆయనకు కూడా తెలియదు పాపం. ఏం చేద్దాం, దేవుని సమయం వచ్చింది, తీసుకున్నాడు. కానీ ఆ పని మీకు అప్పగించి వెళ్ళిపోయాడు. భక్తి కలిగి ఉంటే ఆ పని ఆఖరి వరకు కొనసాగుతుంది. భక్తి మీద దృష్టి పెట్టండి చాలు. లేనిపోని వాటి మీద దృష్టి పెట్టవద్దు. లోక సంబంధమైన ఆకర్షణల మీద దృష్టి పెట్టవద్దు. భక్తి మీద దృష్టి పెట్టండి. ఆయనకు భయపడుతూ ఉండండి. దేవునికి స్తోత్రం. ఈ అప్పగించిపోయిన ఆవులయ్య గారు మాత్రమే కాదు, అప్పగించిన ప్రభు ఇంకెక్కువగా సంతోషించగలడు. ఆయనకు భయపడ నేర్చుకుందాం, భయపడి జీవిద్దాం. దేవుని మందిరంలో ఆయనకు భయపడే వారిగా ముందుకు సాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక.